తెలియజేస్తున్నా. సవాళ్లు స్వీకరించదలుచుకుంటే, దమ్ముంటే, వెన్నుపూసలో బలముంటే సవాలు స్వీకరించండి. ఎప్పుడో చెప్పాం, సింగిల్ గా వచ్చే దమ్ముందా అని. మేము సింగిల్ గా రాలేమండి, సవాళ్ళైతే చేస్తాం. మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం. అవును, మీరు గుంపులు గుంపులుగా వస్తాం. ఇంకో గుంపు చాలా, ఈ 2 గుంపులు చాలా, ఇంకో 3వ గుంపు కోసం ఢిల్లీ తిరుగుతున్నారు. 3వ గుంపు కోసం ఢిల్లీ. మరి ఆ గుంపు ఏమైందో ఏమో మరి తెలియదు. ఈ డైరెక్ట్ గుంపులు కాకుండా ఇంకా రాష్ట్రంగా గుంపు ఢిల్లీలో ఇంకో గుంపు కోసం వెళ్తున్నారు. మీరు సవాళ్లు చేసేవాళ్ళు అంటాయా? సింగిల్ గా రానే వాళ్ళు సవాల్ ఏం చేస్తారు? గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు సవాల్ ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని సవాలు చేయగలిగినటువంటి సత్తా నారా వంశానికి లేదు, ఆ వరాహికి లేదు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం. అసలు సవాళ్ళు ఏంటో ఎన్నికలకు ముందు తెలుసు, సవాళ్ళు ఏంటి నాకు అర్థం కాల. రండి చూసుకున్నా ఎన్నికల్లో. మీ దుంపదేగా ఇంతవరకు మీ పొత్తే సరిగా పొడవనటువంటి పరిస్థితి. ఒకటి కూడా కొట్టుకుంటారు, అర్థం కావట్లా. ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి అవుతుంది. నాకు బాధేస్తుందండి. నాకు ఎందుకనో నందమూరి తారక రామారావు ఏమన్నాడు? ఢిల్లీ పెత్తనాన్ని సహించలే అన్నాడు. ఈయన ఢిల్లీ వెళ్తే కానీ క్లియర్ పరిస్థితి. ఏమి దౌర్భాగ్యం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీ పరిస్థితి ఏంటి, మీ బ్రతుకేమిటి అని అడుగుతా ఉన్నా. దురదృష్టాలు మీ వెంటబడుతున్నాయి. మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.